మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎఫ్ ప్రవీణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి అభివృద్ధికి పునాదులు వేస్తే ఆ పనులకు రిబ్బన్లు కట్ చేస్తూ వారి పేరు చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎరవేసి వారి కుటుంబంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్న దగా కుటుంబం కాకా కుటుంబం అని ఆరోపించారు. శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్నాడు. చాలా రకాల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసినాం. సంక్షేమం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తీసుకున్నాం. నేను ఎక్కువ మాట్లాడి అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు తీసుకొని ఇట్లా అంటే ఉడికిందా లేదా అర్థమైంది. మన పనికేరుకు నిదర్శనం ఈ ఫ్లైఓవరే. జాతీయ రహదారి శాంక్షన్ చేయించినాం. దాని తదనంతరం మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి జాతీయ రహదారి నిర్మాణం చేసే సమయంలో ఈ ప్రాంతంలో ఇది సర్ఫేస్ రోడ్ లెక్క ఉంటుంది. చాలా స్ట్రక్చర్లు అటు ఇటు కొట్టేసే పరిస్థితి ఉంటే ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మనం హైదరాబాద్కు 2-3 సార్లు పోయి అధికారులను రిక్వెస్ట్ చేసి అలైన్మెంట్ మార్చాలని ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా అలైన్మెంట్ మార్పించాం. అప్పుడు ఫ్లైఓవర్ వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా క్లోజ్డ్ ఫ్లైఓవర్ ఉంది. దాన్ని కూడా మనం 6 నెలలు పని ఆపి మళ్ళీ వాళ్ళతో చర్చించి పిల్లర్లతో మాకు ఫ్లైఓవర్ వేయాలి, లేకపోతే మొత్తం మూసేసినట్టు అవుతుంది, క్లోజ్ అయిపోతుంది, దుర్మార్గం ఉంటుంది, మా మనవరి పట్టణం ఇక చూపుకే మంచిగా ఉండదు, అందంగా ఉండదని చెప్పి వాళ్ళు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకంత కసి? చిన్న పిల్లలంటే కసి, రైతులంటే కసి. అలా మేము సిరిపూర్లో అయితే మొట్లగూడ, రాంపూరు, డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని రైతులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. పండేదే ఒక పంట, ఆ పంటకు ఎకరానికి 3 బస్తాల యూరియా కూడా ఇవ్వలేని దత్తమ్మ ప్రభుత్వం ఇలా సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మళ్ళీ ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మిత్రులారా, మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. మేడిగడ్డ కుంగిపోయింది. ఎప్పుడో నిద్రపోయే బీజేపీ సడన్గా నిద్రలేసి అయ్యో ఆగమేఘాల మీద ఒంటనే విమానంలో కిషన్ రెడ్డి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు. కిషన్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వగానే ఒక పెద్ద కమిటీ వస్తుంది విమానంలో వచ్చి సీదా మేడిగడ్డకు వచ్చి ఒక అబ్బా మేడిగడ్డ ఈ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన అంటారు. మరి అహ్మదాబాద్లో బ్రిడ్జిలు కూలిపోయినాయి, 11 మంది చచ్చిపోయారు, 172 మంది చచ్చిపోయారు. మరి ఎందుకు పోలేదు అహ్మదాబాదు? పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో యాక్సిడెంట్లు జరగలేదా? అక్కడ ఎందుకు పోలేదు? ఒక తెలంగాణకే ఎందుకు వచ్చిండ్రు అంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేటీఆర్ గారిని బదనాం చేయాలి, వీళ్ళందరినీ బదనాం చేయాలి. మళ్ళీ తెలంగాణలో ఉండే సంపదంతా కూడా పక్కన ఉండే ఆంధ్ర పాలకులకు దోచిపెట్టాలి.